హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు నేను హిందూ హైదరాబాద్ ఎడిషన్ తీసుకొని తెలుగులో చెప్తున్నాను. అండ్ డేట్ వచ్చేసి 1st February. ఈవెన్ దో ఈరోజు సండే అయినప్పటికీ కూడా ఐఎమ్ టేకింగ్ దిస్ అనాలిసిస్, ఎందుకంటే కొన్ని ఆర్టికల్స్ అయితే ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి. వై టు మిస్ అని చెప్పి తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ పేజ్ చూసుకున్నట్లయితే సునేత్ర పవార్ స్వోన్ ఇన్ యాజ్ డెప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర. సో ఇక్కడ డెప్యూటీ సీఎం గురించి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఈవెన్ మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా సరే ఆర్ఎల్స్ యూపీఎస్సీ అయినా సరే, ఇది చాలా మేజర్ ఇన్సిడెంట్ కదా. సో ఏరోప్లేన్ క్రాష్లో ఒక డెప్యూటీ సీఎం చనిపోయారు, అండ్ కాబట్టి డెప్యూటీ సీఎం మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితేనేమో ఇండియా యొక్క ఏవియేషన్ సెక్టార్లో 3rd లార్జెస్ట్ అనమాట వరల్డ్లోనే. అయినప్పటికీ కూడా ఇలాంటి ఏరోప్లేన్ క్రాష్లో ఇలాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ చనిపోవడం అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. కాబట్టి మన ఏవియేషన్ సెక్టార్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటిది, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా కంపల్సరీ మీరు తెలుసుకోవాలండి ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇది మహారాష్ట్రలో జరుగుతుంది. మనకి యూనికామెరలిజం, బైకామెరలిజం అనే కాన్సెప్ట్ అయితే పాలిటీలో ఉంటుంది కదా. 2 houses అసెంబ్లీ కౌన్సిల్ 2 ఉంటే బైకామెరల్ స్టేట్స్ అంటాము. ఓన్లీ అసెంబ్లీ మాత్రమే ఉండి కౌన్సిల్ లేదు అంటే యూనికామెరలిజం అంటాం. కాబట్టి ఏ స్టేట్లో యూనికామెరలిజం ఉంది, ఏ స్టేట్లో బైకామెరలిజం ఉంది అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ. జస్ట్ ఆ స్టేట్స్ అంటే నోట్ చేసుకోండి. ఓకే, సో నా లెటస్ సి అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెప్యూటీ సీఎంకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనం చూద్దాము. సో మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 163, ఆర్టికల్ 164 అనమాట. ఈ ఆర్టికల్ 163 అండ్ ఆర్టికల్ 164 దేని గురించి చెప్తాయంటే అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ స్టేట్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్తాయన్నమాట. కానీ ఎక్కడ ఈ 2 ఆర్టికల్స్లో డెప్యూటీ సీఎం గురించి అయితే ప్రస్తావన రాలేదు. అంటే మనకి ఏ ఆర్టికల్ డెప్యూటీ సీఎం గురించి మాట్లాడట్లేదు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అపాయింట్మెంట్ ప్రాసెస్, రిమూవల్ ప్రాసెస్ ఏంటి అసలు డెప్యూటీ సీఎంకి అంటే అపాయింట్మెంట్ రిమూవల్ ప్రాసెస్ మొత్తం డిస్క్రిప్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్తోనే జరుగుతుంది అనమాట. అసలు ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు ఆన్ ద అడ్వైస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. మనకు ఓన్లీ ఒకటే డెప్యూటీ సీఎం ఉండాలా, ఎక్కువ ఉండాలా అని కూడా డిసైడ్ చేసే చీఫ్ మినిస్టర్ అనమాట. కొన్ని స్టేట్లో 2, కొన్ని స్టేట్లో 5 అలా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో 2 అండ్ ఏపీలో 5 అలా ఉన్నారనమాట. అండ్ టెన్యూర్ వచ్చేసరికి దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టెన్యూర్ అండి, ఎందుకంటే కంప్లీట్గా ఈ యొక్క డెప్యూటీ సీఎం పోస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన చేతిలోనే ఉంటుంది. ఏ టైంలో అయినా వాళ్ళకి వేరే పోర్ట్ఫోలియో, వేరే మినిస్ట్రీ ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళని ఏ టైంలోనే తీయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క పవర్స్ ఏంటంటే ఈ డెప్యూటీ సీఎం యొక్క ర్యాంక్ వచ్చేసి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్తో సమానంగా ఉంటుంది స్టేట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి సేమ్ పే అండ్ పర్క్స్ ఎలా అయితే క్యాబినెట్ మినిస్టర్స్కి వస్తాయో డెప్యూటీ సీఎంకి కూడా అవే ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళని 2nd హైయెస్ట్ ర్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ స్టేట్ సిఓఎంస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి చాలా చిన్న చిన్న మైనర్ పోర్ట్ఫోలియోస్ ఇస్తారు. సీఎం అంత పెద్ద పోర్ట్ఫోలియో అయినా కూడా చిన్న పోర్ట్ఫోలియోస్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ డే టు డే యాక్టివిటీస్తో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారు. వీళ్ళకి ఫినాన్షియల్ పవర్స్ వచ్చేసరికి ఎలాంటి ఫినాన్షియల్ పవర్స్ అయితే మనం చూడమండి. ఓకే, అండ్ డెప్యూటీ సీఎం యొక్క మేజర్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మన కోయిలేషన్ పార్టీస్ ఫామ్ అయినప్పుడు, అంటే పార్టీ కోయిలేషన్గా ఫామ్ అయినప్పుడు మాత్రం డిఫరెంట్ పార్టీస్ మధ్యలో మనకి ఏమంటారు అనుకూలత అండ్ ఈవెన్ ప్రాపర్గా ఫంక్షనింగ్ స్టెబిలిటీ ఉండడానికి డెప్యూటీ సీఎం చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ బెటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ కమ్యూనిటీ జరుగుతూ ఉంటుంది అండ్ పబ్లిక్ ట్రస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. వీటి కోసం మన డెప్యూటీ సీఎం అనే పోస్ట్ అనేది మన స్టేట్ లెవెల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఒక ఇమేజ్ అయితే చూశాను. ఇమేజ్ ఏంటంటే ఆలివ్ రెడ్లీ యొక్క డెడ్ బాడీ తమిళనాడు కోస్ట్ దగ్గర కనిపించడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఆలివ్ రెడ్లీ టర్టిల్ అని చెప్పి 2 to 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మీకు ఇంకొక రకమైన క్వశ్చన్ కూడా రావచ్చు. ఇక్కడ ఒక రోలో వాళ్ళు పేర్ బేస్డ్ క్వశ్చన్ టైప్ ఆఫ్ కూడా ఇస్తారు. రీసెంట్గా ఆలివ్ రెడ్లీ థ్రెడ్స్ గురించి చూసాము, పెంగ్విన్ థ్రెడ్స్ గురించి చూసాము, సమ్ మైగ్రేటరీ బర్డ్స్ థ్రెడ్స్ గురించి చూసాము, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ థ్రెడ్స్ గురించి చూసాం కదా. ఒక సైడ్ యానిమల్ స్పీసీస్ ఇచ్చేసి ఇంకొక లైన్లో మాత్రం అవి ఎందుకు థ్రెడ్స్ ఫేస్ చేస్తున్నాయి
అండ్ ఇంకొక సైడ్ మాత్రం ఏరియా ఎక్కడ ఫైండ్ అయ్యాయి ఆర్ ఏ స్టేట్లో ఉన్నాయి అని కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అక్కడ మీకు హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్, హౌ మెనీ పేర్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఒక స్టేట్మెంట్ అయితే అసర్షన్లో ఇచ్చేసి ఆలివ్ రెడ్డి గురించి, కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది కరెక్ట్ రీజనా కాదా చూడండి అని అడిగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఈ టాపిక్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఆలివ్ రెడ్డి టర్టిల్ గురించి చూసుకున్నట్లయితే ది స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబండెంట్ టర్టిల్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. అండ్ దీని కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఎస్పెషల్లీ మిలిటరీ కలర్ అంటాం కదా, ఆ మిలిటరీ కలర్ అనమాట ఆలివ్ గ్రీన్ కలర్ అంటే సింపుల్గా. అండ్ ఈ టర్టిల్ వచ్చేసి మాస్ నెస్టింగ్ అంటే అరేబాదాకి చాలా ఫేమస్. ఆ నెస్టింగ్ టైంలో ఏమవుతుందంటే కోస్ట్ దగ్గరికి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దాటుకుంటూ వచ్చి అక్కడ ఫీమేల్ టర్టిల్స్ అన్ని ఎగ్స్ అనేవి పెట్టెళ్తాయి అన్నమాట. అక్కడ మాస్క్ ఒకటేసారి చాలా స్పీసీస్, థౌజండ్స్ ఆఫ్ స్పీసీస్ వస్తాయి కాబట్టి దీన్నే మాస్ నెస్టింగ్ సైట్ అని అంటారు. అండ్ దీన్నే అరిబాదా అని కూడా అంటారు అనమాట. ఎస్పెషల్లీ టర్టిల్ వచ్చేసి మనకి పసిఫిక్ రీజన్లో కనిపిస్తుంది, అట్లాంటిక్ రీజన్లో కనిపిస్తుంది, ఇండియన్ ఓషన్ రీజన్లో కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మాస్ నెస్టింగ్కి వెరీ ఫేమస్ ప్లేస్ అంటే ఏంటంటే ఒడిశాలో ఉన్న గహర్ మాత మెరైన్ శాంక్చురీ చాలా చాలా ఫేమస్ అనమాట. మనం ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది ఆమ్నివోరస్ అంటే ప్లాంట్స్ని డైట్ తీసుకుంటుంది, అలా అనిమల్ డైట్స్ ఇన్సెక్ట్స్ అలాంటివి చిన్న చిన్న ప్రాణులను కూడా తినేస్తుంది అనమాట. అండ్ ఇవి ఓపెన్ ఓషన్లో ఉండడానికి చాలా ఇష్టపడతాయి. అండ్ ఎస్పెషలీ వీళ్ళ యొక్క ఎంటైర్ లైఫ్ అనేది ఓషన్లో ఉంటుంది. ఓన్లీ తక్కువ అమౌంట్ మనం కోస్ట్లో చూస్తాం, ఓన్లీ అవి నెస్టింగ్కి మాత్రమే కోస్ట్ దగ్గరికి వస్తాయన్నమాట. అండ్ కన్జర్వేషన్ స్టేటస్ చూసినట్లయితే IUCN రెడ్ లిస్ట్లో వలనబుల్గా లిస్ట్ చేశారు. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో Schedule 1గా లిస్ట్ చేశారు. అండ్ సైట్స్లో Appendix 1 కింద లిస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇంకొక ఆర్టికల్. ఈ ఆర్టికల్ వచ్చేసి ఎల్ నీనో మే అక్కర్ ఆఫ్టర్ జూలై, క్లియర్ పిక్చర్ టు ఎమర్జ్ ఆఫ్టర్ ఏప్రిల్. ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే ఎల్ నీనో అన్నమాట. ఇది ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాము అంటే మన జాగ్రఫీలో ఇండియన్ ఓషన్ రీజన్లో ఎస్పెషల్లీ మనకు మాన్సూన్ అనే టాపిక్ ఉంటుంది కదా. మాన్సూన్ ఎందుకు వస్తుంది అంటే సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్, ఎస్పెషల్లీ మాన్సూన్, రెయిన్ఫాల్, క్లైమేట్ ఆ టాపిక్లో మనం చదువుకుంటాం అనమాట. సో ఎల్ నీనో అంటే బ్యాడ్ ఫర్ ఇండియా, లానినో ఈజ్ గుడ్ ఫర్ ఇండియా. ఇది తెలియాలంటే మీకు కొంత తెలియాలి. యాక్చువల్లీ ఇదంతా నేను గీసి పెట్టాను ముందే, యాక్చువల్లీ ఇంగ్లీష్ అనాలిసిస్ చెప్పేటప్పుడు గీసినాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఎల్లో కలర్ పార్ట్ ఇండియా అనుకుంటే ఇక్కడ మనకి ఆస్ట్రేలియా, ఇక్కడ మనకి సౌత్ అమెరికా ఉంటుంది. నార్మల్ కండిషన్స్లో ఏమవుతుంది అంటే మన ఇండియా దగ్గర లో ప్రెషర్ అనేది ఉంటుంది, ఆస్ట్రేలియా దగ్గర లో ప్రెషర్ అనేది ఉంటుంది, అండ్ ఇక్కడ సౌత్ అమెరికా దగ్గర హై ప్రెషర్ అనేది ఉంటుంది. అకార్డింగ్ టు PGF అంటే ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ప్రకారం ఏమవుతుందంటే ఆల్వేస్ విండ్స్ అనేవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి అనేది మూవ్ అవుతాయి. కాబట్టి ఎక్కడ హై ప్రెషర్ ఉంది, ఇక్కడ సౌత్ అమెరికా కోస్ట్లో, అంటే ఇది పసిఫిక్ ఓషన్ అనుకున్నట్లయితే ఇది వెస్ట్, ఇది ఈస్ట్. ఈస్ట్ పసిఫిక్ ఓషన్లో మనకి హై ప్రెషర్ ఉంటుంది, వెస్ట్ పసిఫిక్ ఓషన్లో మనకి లో ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఈ విండ్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కూడా ఇండియాకి ఇలా విండ్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. అండ్ ఎస్పెషల్లీ ఇండియాకి ఆస్ట్రేలియా కోస్ట్లో మంచి రెయిన్ఫాల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కండిషన్నే మనం నార్మల్ కండిషన్ ఆర్ లానినా అని అనడం జరుగుతుంది. కానీ ఏమవుతుంది అంటే ఈ ఎల్ నీనో కండిషన్లో సిచ్యువేషన్ అపోజిట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇండియా పైన లో ప్రెషరే ఉంటుంది, కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో మనకి లో ప్రెషర్ బదులు ఇక్కడ హై ప్రెషర్ కనిపిస్తుంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది. విండ్స్ అనేవి అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల ఇక్కడ సౌత్ అమెరికాలో రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది, అండ్ ఆస్ట్రేలియాలో డ్రాట్స్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ హై ప్రెషర్ ఉంది, ఇండియా పైన లో ప్రెషర్ ఉంది, కాబట్టి కొంత అమౌంట్ ఆఫ్ విండ్స్ మనం అట్రాక్ట్ చేయొచ్చు, కానీ చాలా తక్కువ విండ్స్ని అట్రాక్ట్ చేస్తాం కాబట్టి దానివల్ల చాలా లెస్ రెయిన్ఫాల్ అనేది ఇండియాలో జరుగుతుంది అనమాట. దానివల్ల మనకి మాన్సూన్స్ అనేవి వీక్ అయిపోతాయి. ఓకే, బాగానే ఉంది. దీనివల్ల అసలు ఏంటి ఇంపాక్ట్ అని అనుకున్నట్లయితే వైట్ కలర్ పెన్లో రాసాను చూడండి, మీదంతా ఇంపాక్ట్.
ఫస్ట్ వచ్చేసి ఇండియాలో తక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. తక్కువ రెయిన్ఫాల్ వల్ల ఏమవుతుంది, డ్రాట్స్ అనేవి ఇండియాలో వస్తాయి. డ్రాట్స్ రావడం వల్ల మన అగ్రికల్చర్ ఫెయిల్ అయిపోతుంది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గడం వల్ల మనం చేసే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాప్స్ కొన్ని అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోతాయి. దానివల్ల ఇండియాలో సూసైడ్స్ అనేవి పెరుగుతాయి. ఎస్పెషలీ విదర్భ రీజన్, మరాఠ్వాడా రీజన్, మహారాష్ట్రలో చాలా ఫార్మర్ సూసైడ్స్ అవుతాయి కదా. సో ఇంకా సూసైడ్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా జీడిపి ఆఫ్ ఇండియా ఎస్పెషలీ అగ్రికల్చర్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా జీడిపికి, ఆ జీడిపి కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషలీ రివర్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, పాండ్స్ కానివ్వండి, అవి ఏంటంటే ఫిషింగ్కి ఇంపార్టెంటే, అలాగే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కి కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి మన ఫిషింగ్ సెక్టార్ ఎస్పెషలీ ఎఫెక్ట్ అవుతుంది. సో రీసెంట్గా ఏం చదువుకున్నాము, మెరైన్ ఫిషింగ్ కంటే కూడా ఇన్లాండ్ ఫిషింగ్ చాలా చాలా ఎక్కువ, అరౌండ్ మోర్ దెన్ 80% ఉంటుంది అని అనుకున్నాం కదా. అందువల్ల ఏమవుతుందంటే మన ఫిషింగ్ సెక్టార్, లైవ్లీహుడ్స్ ఆఫ్ పీపుల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాదు పావర్టీ లెవెల్స్ పెరుగుతాయి, హంగర్ పెరుగుతుంది. దానివల్ల ఓవరాల్ గవర్నమెంట్కి కూడా బర్డెన్ అనేది పెరుగుతుంది అనమాట. ఇలా చదువుకున్నట్లయితే ప్రతి కాన్సెప్ట్ చాలా క్లియర్గా మీకైతే ఉంటుంది. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, కాఫీ హార్వెస్ట్ in Karnataka falters as Bengal migrant workers leave for SIR. ఈ టైటిల్ చూసిన వెంటనే మనకు కొన్ని కీవర్డ్స్ అయితే కనిపిస్తాయి. యూపీఎస్సీలో ఉన్న కీవర్డ్స్ ఏంటంటే కాఫీ ఒకటి, ఏ స్టేట్లో చెప్తున్నారు, కర్ణాటక చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెంగాల్ మైగ్రెంట్ వర్కర్స్, అంటే మైగ్రేషన్ కూడా మన సిలబస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి SIR. ఓకే, మనం ఇక్కడ పాసిబుల్ క్వశ్చన్స్ ఏముంటాయంటే కాఫీ గురించి అడిగారు కాబట్టి కాఫీ ఇండియాలో ఏ స్టేట్లో ప్రొడ్యూస్ చేస్తారు అని ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ అడిగింది యూపీఎస్సీ, మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకు లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫికల్ కండిషన్స్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ కాఫీ. కాఫీ పెంచాలి అంటే మనకు కావాల్సిన రెయిన్ఫాల్ ఎంత, యావరేజ్ సన్లైట్ ఎంత, ఏ టైప్స్ ఆఫ్ సాయిల్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండాలి, అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో ఓన్లీ కాఫీనే కాకుండా ఇంకేం ప్రొడ్యూస్ చేస్తున్నారు, కర్ణాటక యొక్క అగ్రికల్చర్ బేస్ గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైగ్రెంట్ వర్కర్స్ అంటున్నారు. ఎస్పెషల్లీ ఈ కాఫీ మీరు ఇమేజ్ చూసినట్లయితే ఒక ఆవిడ కాఫీని గింజలు ఉంటాయి కదా, గింజలు చేతితో తెంపుతుంది అనమాట. అంటే నార్మల్గా ఈ టీ అయినా సరే కాఫీ అయినా సరే హ్యాండ్ పిక్డే ఉంటాయి, అంటే చేతితో కలెక్ట్ చేసేవే ఉంటాయి. కాబట్టి మనకి ఇంటెన్స్ లేబర్ అనేది చాలా చాలా అవసరం. అండ్ ఈ లేబర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి వేరే స్టేట్స్ బీహార్ అండ్ బెంగాల్ నుంచి లేబర్ అనేది వచ్చి ఈ కాఫీ ప్లాంటేషన్స్లో, టీ ప్లాంటేషన్స్లో వర్క్ చేస్తారనమాట. సో యాక్చువల్లీ బెంగాల్లో ఏమవుతుంది, SIR అంటే స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ అవుతుంది కదా. అసలు స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ దాని యొక్క ఆర్టికల్ 324ని యూజ్ చేసుకొని అసలు ఇలాంటి ఫారినర్స్ని ఉండకుండా, డ్యూప్లికేషన్ ఉండకుండా చనిపోయిన వాళ్ళ లిస్ట్ అంతా తీసి క్లీన్ చేస్తున్నారు. వాళ్ళు డోర్ టు డోర్ సర్వే చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి వాళ్ళు నిజంగా ఉన్నట్లయితే వాళ్ళ పేరు ఉంచుతున్నారు, కాదు అంటే తీసేస్తున్నారు. అలా చాలా స్టేట్స్లో కూడా ఇదే ప్రాబ్లం కదా. కొన్ని కోట్ల మంది నేమ్స్ ఓటర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేయబడ్డాయని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్స్ చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషనర్, ఇదంతా జరుగుతూనే ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మైగ్రెంట్ వర్కర్స్ ఒకవేళ ఆ సర్వే జరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లో లేరు అంటే వాళ్ళ యొక్క పేరు అనేది తీసేయబడుతుంది అనమాట. అదంతా ఎందుకని ఇప్పుడు ఈ కర్ణాటకలో ఉన్న బెంగాల్ మైగ్రెంట్ వర్కర్స్ అందరూ బెంగాల్కి వెళ్ళిపోయి అక్కడ SIRలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము కూడా మాకు నేను ఓటర్ని, నాకు ఓటింగ్ రైట్ ఉంది అని చెప్పి వాళ్ళ క్లెయిమ్స్ చేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే కర్ణాటకలో వచ్చిన మేజర్ ప్రాబ్లం వర్కర్స్ తక్కువ అయిపోయారు, ఎస్పెషలీ ఈ కాఫీ ప్లాంటేషన్లో వర్క్ చేసేవాళ్ళు. సో ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది అంటే మన కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక వైస్ చైర్మన్ ఏం చెప్తున్నారంటే కంపల్సరీ ఆ యొక్క కాఫీ పాడ్స్ని కానీ కాఫీ ఫ్రూట్స్ని కానీ కరెక్ట్ టైంలో వాటిని తెంపాలి.
ముందు తెంపిన ప్రాబ్లమే, లేట్గా తెంపిన ప్రాబ్లం. ముందు తెంపినా లేట్గా తెంపినా క్వాలిటీ ఆఫ్ కాఫీ అనేది పోతుంది. అండ్ ఈవెన్ క్వాలిటీ పోవడం వల్ల ఆబ్వియస్గా ప్రైస్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ హార్వెస్ట్ సీజన్ పీక్లో ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే మైగ్రెంట్ వర్కర్స్ అందరూ వెళ్ళిపోవడం వల్ల అక్కడ లేబర్కి షార్టేజ్ అనేది వచ్చింది. లేబర్ షార్టేజ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న లేబర్స్ని యూజ్ చేసుకుందామా అని అనుకునేసరికి ఏమైందంటే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వేజెస్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ ఓనర్స్కి చాలా ఎకనామికల్గా లాస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అండ్ మన కాఫీలో 2 రకాలు ఉంటుంది, అరేబికా ఒకటి, రోబస్టా ఒకటి. మన కాఫీ అనగానే గుర్తొచ్చే బ్రాండ్ ఏంటి? నెస్కఫే అని, ఇంకోటి బ్రూ. సో ఒకసారి చూడండి ఈ బ్రూలో నెస్కఫేలో అసలు ఏ కాఫీ ఉంటుంది, ఎందులో రోబస్టా ఉంటుంది, ఎందులో అరేబికా ఉంటుంది. అండ్ రోబస్టా అనేది హై క్వాలిటీ కాఫీ అనమాట. ఓకే, చూసుకొని నెక్స్ట్ నుంచి మీరు అదే వాడండి. ఓకే, ఇట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ కదా. ఓకే, నా లెట్ us see the next article. ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వై హ్యావ్ ద న్యూ యూజీసీ రెగ్యులేషన్స్ బీన్ స్టేట్. రీసెంట్గా యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఈక్విటీ రూల్స్ 2026 తీసుకొచ్చింది. అది ఇంతకుముందు ఉన్న 2012-13 యొక్క రూల్స్ రీప్లేస్ చేసే విధంగా ఉన్నాయని చదువుకున్నాము. అండ్ నిన్న క్లాస్లో అసలు ఆ రూల్స్ ఏంటో కూడా చదువుకున్నాము. అండ్ ఇవి ఎందుకు తీసుకొచ్చారు అంటే యూనివర్సిటీస్లో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన రూల్స్ అనమాట. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే వీటిని ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పి స్టే ఇచ్చేసి ఇంతకుముందు రూల్స్ని కంటిన్యూ చేయండి అని చెప్పడం వల్ల ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఒక్కసారి అసలు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సుప్రీం కోర్ట్ స్టేట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూజీసీ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేషన్స్ 2026 ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సుప్రీంకోర్టు స్టే అనేది ఇచ్చిందనమాట. అండ్ ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ప్రీవియస్ 2012 గైడ్లైన్స్ని ఫాలో అవ్వండి, కొత్త వాటిని వద్దు అని చెప్పి స్టే అంటే టెంపరీగా ఆపేసింది అని అర్థం. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే మనకి డెఫినేషన్స్ ఇచ్చారు. జనరల్ డిస్క్రిమినేషన్, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. ఈ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ స్పెషల్గా ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ అని చెప్పి సపరేట్గా డిస్క్రిమినేషన్కి డెఫినేషన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎవ్రీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ అనేది ఉండాలి ఒక ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్లో మనకి ఈక్విటీ అంబాసిడర్స్ కూడా ఉండాలి, అలాగే ఈక్విటీ స్క్వాడ్స్ అనేవి ఉండాలి. దానివల్ల ఏమైనా కంప్లైంట్స్ వస్తే కూడా మనం ఈజీగా వాటిని తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఎస్పెషలీ మ్యాండేటరీ 24 hours రెస్పాన్స్ టు కంప్లైంట్స్. అండ్ అలాగే కంప్లైంట్ వచ్చిన తర్వాత 15 days విండో టైంలోనే దాన్ని డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి స్ట్రిక్ట్గా తీసుకురావడం జరిగింది టైం లైన్స్. అంతేకాకుండా ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వలేదు, నాన్ కాంప్లియన్స్ చూపించినట్లయితే వాళ్ళకి రికగ్నిషన్ అంటే వాళ్ళ రికగ్నిషన్ తీసేస్తారు, లేకపోతే వాళ్ళ గ్రాంట్స్ రావు అని చెప్పి బెదిరించడం కూడా ఇక్కడ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇన్స్టిట్యూషన్ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో ఛాన్సలర్ అలా ఉంటారు కదా, సో వాళ్ళే కంప్లీట్గా రెస్పాన్సిబుల్ ఇలాంటివి జరగకుండా ఉండడానికి అని చెప్పారనమాట. అంతేకాకుండా రౌండ్ ద క్లాక్ ఈ హెల్ప్ లైన్ నెంబర్, ఆన్లైన్ పోర్టల్స్ అనేవి ఉండాలి. దానివల్ల ఇలాంటి మన డిస్క్రిమినేషన్ రిలేటెడ్ థింగ్స్ చూసినా కూడా వాటిని ఆపొచ్చు అని చెప్పారనమాట. కానీ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటంటే ఈ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అని బాగానే అంటున్నారు, కానీ ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళే ఉన్నారు. మరి జనరల్ కేటగిరీ వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉండదా? మరి ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? దానివల్ల ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ వయలేట్ అవుతుంది కదా అని ఒక ఛాలెంజ్ రేజ్ చేశారు. అంతేకాకుండా అక్కడ పెనాల్టీస్, ఫాల్స్, మలేషియస్ కంప్లైంట్స్ గురించి వాళ్ళు ఎలాంటిది చెప్పలేదు. కాబట్టి చాలాసార్లు ఈ యొక్క ప్రొవిజన్స్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంది అని అంటారు, మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా సుప్రీంకోర్టు ఏమన్నదంటే హాస్టల్స్, మెంటర్షిప్ గ్రూప్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయలేదు, అది వేగ్గా ఉంది, ఆర్బిటరీ ఇంప్లిమెంటేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట. అంతేకాకుండా ఈ కొత్త రూల్స్లో ర్యాగింగ్ గురించి ఎక్కడా ఇవ్వలేదు, అది కూడా ఒక మిస్యూజ్. అండ్ అంతేకాకుండా ఇలాంటి రూల్స్ తీసుకొచ్చి ఓన్లీ
ఈ కాస్ట్ వాళ్ళకి ఆ కాస్ట్ వాళ్ళకి అంటే మన సొసైటీ మొత్తం కాస్ట్ బేస్డ్గా డివైడ్ అయ్యే ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీన్ని స్టే ఇచ్చిందనమాట. క్లియర్? అండ్ ఇప్పుడు మనం ఇంకొక ఆర్టికల్ని చూద్దాం. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్, అసలు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఆర్టికల్లో ఉంది. నేను జూమ్ చేసి ఎవ్రీథింగ్ చెప్తాను, మీరు ఎవ్రీ పాయింట్ని క్లియర్గా రాసుకోండి. బిట్వీన్ ద సీ అండ్ ద స్టేట్, ఈ టాపిక్ వచ్చేసి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి చెప్తుంది అనమాట. మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి కదా. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నికోబార్ రీజన్లో మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం అని వచ్చిందనమాట. దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. అండ్ ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నాము, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని డెవలప్ చేస్తున్నాము, దాంతోపాటు టౌన్షిప్ని డెవలప్ చేస్తున్నాము, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని బిల్డ్ చేస్తున్నాము, అలాగే పవర్ ప్లాంట్ని బిల్డ్ చేస్తున్నాము. అంటే 4 థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అరౌండ్ 72,000 crores మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పేరే హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే నీతి ఆయోగ్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 166 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంటుంది. అండ్ 18% ఆఫ్ ఐలాండ్స్ టోటల్ ల్యాండ్ ఏరియా అనేది కవర్ అవుతుంది అనమాట. సో ఈ ఏరియాలో కమర్షియల్ అలాగే మిలిటరీ పర్పస్లో డెవలప్మెంట్ చేయాలి అనుకుంటున్నారు. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని వాళ్ళు డెవలప్ చేయాలనుకుంటున్నారు కదా. ఇదేంటంటే లార్జ్ కంటైనర్ షిప్స్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ 14.2 మిలియన్ TUC కార్గోని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉన్న ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ అంటున్నారు కదా. ఎయిర్పోర్ట్ ఏంటంటే బోత్ సివిలియన్ వాళ్ళకి, అంటే నార్మల్ పీపుల్ మీరు నేను అలాగో అలా, అండ్ ఈవెన్ మిలిటరీ వాళ్ళకు కూడా 24/7 ఆపరేషన్స్ ఉండేటట్టు పర్ హవర్ అంటే ఒక గంటకి 4,000 మందిని హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్ తీసుకురావడం చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా టౌన్షిప్ని కూడా చేస్తున్నారు. ఎస్పెషల్లీ రాబోయే 30 yearsలో లోకల్ పాపులేషన్ అక్కడ పెరుగుతుంది కాబట్టి అక్కడ అరౌండ్ 3.5 lakh పీపుల్ ఉంటారు కాబట్టి అక్కడ ఇండస్ట్రియల్ జోన్స్, రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా మనం చెయ్యాలన్నట్టు చేస్తున్నారు అనమాట. అంతేకాదు ఇవన్నీ చేస్తున్నారంటే కంపల్సరీ పవర్ లేకుండా అయితే చేయలేం కదా. సో అందుకని ఏంటంటే 450 MVA గ్యాస్ అలాగే సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్ని కూడా అక్కడ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇదన్నమాట ఈ ప్రాజెక్ట్ గురించి. కానీ ఇక్కడ నుంచి ఈ 3 rows మాత్రం చాలా ఇంపార్టెంట్. అవి ఏం చెప్తున్నాయి అంటే మన యొక్క కన్సర్న్స్ గురించి చెప్తున్నాయి అన్నమాట. అసలు కన్సర్న్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది, ప్రాపర్గా ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగట్లేదు అని ఫస్ట్ పాయింట్ని రైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ చేస్తున్నారు. ఎస్పెషలీ 130.75 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ని క్లియర్ చేస్తున్నారు. దానివల్ల డీఫారెస్టేషన్ హ్యూజ్ లెవెల్లో జరిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనం ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి అంటే మనం యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్స్ అండ్ ట్రైబల్ రిజర్వ్స్ గలతియా బే నుంచి కూడా మనం వాటిని డీనోటిఫై చేయాలి. డీనోటిఫై చేయడం వల్ల అక్కడ జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్కి ప్రాబ్లం అనేది జరుగుతుంది అని చెప్పి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అండ్ అంతేకాకుండా మనం అక్కడ పోర్ట్ బిల్డ్ చేసినప్పుడు అక్కడ బ్రేక్ వాటర్స్, డ్రెడ్జింగ్ వాటి కోసం కూడా మనం స్టెప్స్ తీసుకోవాలి కాబట్టి అలాంటివి చేస్తే అక్కడ పర్మనెంట్గా ఈ టర్టిల్స్ అనేవి వెళ్ళిపోతాయి అనేది ఇంకొక 4th పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టౌన్షిప్ కోసం, ఎయిర్పోర్ట్ కోసం 9.64 lakh ట్రీస్ని కొట్టివేస్తాము. కాబట్టి ఈ చెట్లలో ఉండే మేజర్ యానిమల్ స్పీసీస్ ఏంటంటే నికోబార్ మెగాపోడ్ ఒకటి, నికోబార్ ట్రీ స్ట్రూ ఒకటి. ఇవి కంప్లీట్గా ఎక్స్టెంట్ అవుతాయని చెప్పి 5th పాయింట్ చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం కొట్టేస్తున్నాము, వాటిని వేరే చోట్ల నాటాలి అనుకున్నట్లయితే ఆ ఏరియాలో ఇంకా ప్లేస్ లేదు కాబట్టి హర్యానాలో పెట్టాలని ప్లాన్ చేశారు. బట్ హర్యానా కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ ఈ ప్లాంటింగ్ శాంప్లింగ్స్ ఆ ఏరియా మొత్తం డ్రై స్క్రబ్ ల్యాండ్గా ఉంటుంది కాబట్టి ఈ ప్లాంట్స్కి అక్కడ పెట్టడానికి వీలుగా లేదు, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇంకొక పాయింట్ని చెప్పారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రైబల్ పీపుల్ కూడా ఉన్నారు, ఎస్పెషల్ నికోబారీస్, షోంపెన్ అయితే పీవీటీ, దిస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. వాళ్ళని కంప్లీట్గా డిస్ప్లేస్ చేయాలి, వాళ్ళ రైట్స్ని మనం వయలేట్ చేస్తాము అని చెప్పి ఇంకొక 7th పాయింట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఒక 7 పాయింట్స్ అయ్యాయి కదా, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షోంపెన్ ట్రైబ్స్ అండ్ నికోబారిస్ ట్రైబ్స్ ఆ ఏరియాలోనే గత జనరేషన్స్గా ఉంటూ ఆ ఏరియా మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకొస్తే మాత్రం వాళ్ళకి ప్రాపర్గా ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి డిసీజెస్ బారిన పడి వాళ్ళు మొత్తం గ్రూప్ ఎక్స్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి 8th పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చాము అంటే వాళ్ళకి ఫారెస్ట్లో రైట్స్ ఉండవు కాబట్టి వేరే విధంగా వాళ్ళు లైవ్లీహుడ్ అనేది తెచ్చుకోవాలి. దానివల్ల వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్గానే వర్క్ చేయొచ్చు అండ్ టూరిస్ట్గా కూడా వర్క్ చేయొచ్చు, కానీ దానివల్ల వాళ్ళకి చాలా థ్రెట్ అనేది ఉంది అని చెప్పి 9th పాయింట్ అనేది చెప్పడం జరిగింది అనమాట. ఈ పాయింట్స్ రాసుకున్నట్లయితే మీకు మంచిగా ఒక ఆన్సర్ రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ప్రియా ట్రయల్ లింక్స్ B12 ఇంటేక్ టు లాంగ్ టర్మ్ హెల్త్ ఇన్ బేబీస్. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది అసలు ప్రియా ట్రయల్ అంటే ఏంటి అండ్ B12 వైటమిన్ గురించి చూసుకోవాలన్నమాట. సో యాక్చువల్లీ మన ఇండియాలో మోస్ట్లీ నాన్ వెజ్ తింటారు అండ్ సగం మంత్లీకి వెజ్ తింటారు. ఐఎమ్ ఏ ప్యూర్ నాన్ వెజ్, నాకైతే ముక్కలేదో ముద్దది కదా అంటారు కదా, సేమ్ ఐ బిలాంగ్స్ టు దట్ కేటగిరీ. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే చాలా మంది ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటే మాత్రం వాళ్ళకి కంపల్సరీ వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది అనమాట. ఈ వైటమిన్ B12 ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎస్పెషల్లీ మన బాడీలో బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి కానీ నర్వ్ సెల్స్ ప్రాపర్గా ఫంక్షన్ చేయడం కానీ ఈ B12 చాలా చాలా అవసరం అనమాట. సో ఈ B12 డెఫిషియన్సీ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకు ఉన్నట్లయితే బేబీస్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ చూస్తాము అండ్ అలాగే పువర్ ఫీటల్ గ్రోత్ అని చూస్తాము అండ్ లాంగ్ టర్మ్ హెల్త్లో కూడా బేబీస్కి చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్పింది అంటే రీసెంట్గా ఈ ఒక ట్రయల్ని మహారాష్ట్ర పూణే రీజన్లో పెట్టారు, అదే ప్రియా ట్రయల్ అనమాట. సో ప్రియా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే పూణే రూరల్ ఇంటర్వెన్షన్ ఇన్ యంగ్ అడాలసెంట్స్ అనమాట. ఈ ప్రియా ఇనిషియేటివ్లో ఎస్పెషల్లీ అడాలసెంట్ పీపుల్కి B12 సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ B12 సప్లిమెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఆ ఏరియాలోని చిన్నపిల్లల హెల్త్ అనేది డ్రాస్టికల్గా ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ పిల్లల బరువు కానీ జీన్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, బ్లడ్ పర్సంటేజ్ కానీ అవన్నీ చాలా కంట్రోల్లోకి వచ్చాయి. కాబట్టి ఇలా మనం ఏ ఏరియాలోనే పిల్లల గురించి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసినట్లయితే వైటమిన్ B12 సప్లిమెంట్స్ చాలా యూజ్ అవుతాయని చెప్పి ప్రియా ట్రైన్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, ఎస్, నెక్స్ట్ మనం ఈరోజు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూద్దాము. క్వశ్చన్స్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియన్ స్టేట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎంజాయ్స్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ superior to other ministers except chief minister. Next, the post is more commonly used in coalition government to balance regional or party interest. And next one is the deputy chief minister can issue independent orders without consent of the chief minister. Indulo ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. And next వచ్చేసి with reference to olive red turtles, consider the following statements. They are the smallest and most abundant species of sea turtles in the world. The largest mass nesting site, Aribada, for olive red turtles in the world is located in Gahirmata in Odisha, India. And they are classified as endangered on IUCN Red List. Compulsory question ki answer to cheppandi. And in tomorrow's class, I will reveal the names of the students who are consistently answering my questions. Thank you so much, guys. And meeku ee class nachinaithe compulsory like cheyandi, alage share cheyandi. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండకూడదు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర జేఎస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కోర్స్ అనేది మేము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఫీ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది అండ్ ఫ్యాకల్టీ విల్ బి టాప్ నాచ్. ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ టీచ్ చేస్తారు. ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ విత్ ఎవాల్యుయేషన్ ఉంటుంది అండ్ ఎవ్రీ వీకెండ్ మీకు టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. కంపల్సరీ కోర్స్ని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 8074765513.
అండ్ అంతేకాకుండా మీకు డైరెక్ట్గా మీరు ఇన్స్టిట్యూట్కి రావాలి అనుకున్నట్లయితే ఆర్ ఎల్స్ విజిట్ చేయాలనుకున్నట్లయితే మన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ వికాస్ బుక్ సెంటర్ పైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్. వికాస్ బుక్ సెంటర్ అనేది ఎవరైనా చెప్తారు, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆ బుక్ సెంటర్ పైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ట్రై టు కమ్ అండ్ విజిట్ అండ్ ఐ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. డైరెక్ట్గా నాతోనే మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.